బీటీవీ ఇది మీ టీవీ. ముందుగా నాకు ఇక్కడ మాట్లాడటానికి అవకాశం వచ్చినందుకు నా తల్లిదండ్రులకు, దేవుడికి, అలాగే నా ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన సోదరులకు, స్నేహితులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రస్తుతం ఉన్న విద్యారంగం గురించి నేను 2 మాటలు చెప్పాలనుకున్నాను. ఇప్పుడున్న విద్యారంగం ఎలా తయారైందంటే మనుషుల్ని మిషన్లుగా మార్చే ఒక ఫ్యాక్టరీగా తయారైంది. ఎంబీబీఎస్ చదివి బయటకు వచ్చాడంటే ఆ ప్రోడక్ట్ కేవలం డాక్టర్గా మాత్రమే పనికొస్తుంది. అలాగే ఇంజనీర్ అయి బయటకు వచ్చాడంటే ఆ ప్రోడక్ట్ కేవలం ఇంజనీర్గానే మిగిలిపోతున్నాడు, కానీ సొసైటీలో తన వరకు మాత్రం ఏ విధంగా న్యాయం చేసుకోలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ సిచ్యువేషన్ మారాలి. విద్యా విధానంలో మార్పు రావాలి. ఈ విద్యా విధానంలో మార్పు రావాలి. ఎక్కడి నుంచి అంటే ప్రాథమిక స్థాయి నుంచే మనకు మార్పు అనేది ఖచ్చితంగా కావాలి. ముందు మన కాళ్ళ మీద మనం నిలబడితేనే తర్వాత మన లాంటి వాళ్ళని 10 మందికి మనం చేయగలుగుతాం. మన సమస్యలు ఏమైనా సరే ఎవరికైనా తెలియజెప్పాలంటే కూడా మన పాఠ్య పుస్తకాలు ఎవరికి తెలియదు. ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా మా ఊళ్ళో చాలా మంది తెలియదండి. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఒక డిగ్రీ స్టూడెంట్ తన స్కాలర్షిప్, తను చదువుకోవడానికి అవసరమయ్యే స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే ఇంటర్నెట్ సెంటర్ల మీద ఆధారపడుతున్నాడు, మీ సేవా సెంటర్ల మీద ఆధారపడుతున్నాడు. అలాంటి వ్యక్తి రేపొద్దున గ్రాడ్యుయేట్ అయ్యి సొసైటీలో కాలు పెడితే అసలు దేశానికి ఏ విధంగా సాయం చేస్తారు సార్? నాకు తెలిసి అలాంటి వారు ఏది చేయలేరు. మనలో ఉన్న శక్తి ఏంటంటే గుర్తించే విధంగా విద్యా ప్రామాణికాలు పెరగాలి. తర్వాత మనం చాలా స్పీచ్లో వినేమని ఉంటాము. అది ఏంటంటే మన పవర్ స్టార్, నేను పెద్దగా చదువుకోలేదు, 10th ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, ఆ తర్వాత ఏం చదువుకోలేదు అన్నారు. ఆయనకి అప్పటికే తట్టింది ఈ విద్యలో ఎలాంటి నైపుణ్యత కానీ న్యాయం కానీ లేదని ఆయన ఆరోగ్యం తట్టింది. కాకపోతే ఆయన బహిరంగంగా ఎక్కడ చెప్పలేకపోయాడు. తర్వాత ఆయనకు కావాల్సిన జ్ఞానాన్ని పుస్తకాల్లో 100 కొద్ది పుస్తకాల్లో వెతికాడు, దొరికింది. పుస్తకాల తర్వాత సమాజంలో ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధినేతగా ఉన్నప్పుడు సమాజం గురించి ప్రకటన చేసినప్పుడు ఆయనకి సమాజం పట్ల తెలుసుకున్నాడు. సమాజం నేర్పించింది, ఆయనలో ఒక జ్యోతి వెలిగింది. ఆ జ్యోతి ఇప్పుడు అఖండ జ్యోతిగా మనందరికీ వెలిగిస్తుంది. ఆ వెలుగులో మనం పయనిస్తున్నాం. సరే, ఇప్పుడు మనం అయితే ఆయన ఉన్నారు కాబట్టి ఆయన వెలుగులో పయనిస్తున్నాము. రాబోయే తరానికి ఇంకో పవన్ కళ్యాణ్ వస్తాడా? ఇలాంటి విద్య ఉంటే ఇంకో పవన్ కళ్యాణ్ కానీ, ఇంకో జయప్రకాష్ నారాయణ కానీ, ఇంకో లీడర్లు ఎవరైనా కూడా మనకి ఇన్స్పైర్ చేసే లీడర్లు వస్తారా? ఈ విద్యను మనం నిలబెట్టుకోవడానికి చేతగాని విధంగా తయారు చేస్తుందండి. ఇలాంటి విద్యను దయచేసి మార్పు కావాలి సార్. ఫస్ట్ ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేట్ బయటకు వచ్చానంటే తన కష్టాల నుంచి తను నిజాయితీగా ధైర్యంగా చేరుకోగలిగేలా ఉండాలి. తను ఏదైనా ఇల్లు కట్టిస్తున్నాడంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి బతిమాల్సిన అవసరం రాకూడదు. తనకి ఏదైనా జబ్బు చేసిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడాల్సిన అవసరం రాకూడదు. ముందు తన చుట్టూ ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసుకునే విధంగా విద్య అభివృద్ధి చెందాలి. ఇది ప్రాథమిక స్థాయి నుంచి జరగాలి. మన బయట ప్రపంచం రోజు రోజుకి డిజిటలైజేషన్, గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ చెప్పి డెవలప్ అవుతున్నాం. మన పుస్తకాల్లో మాత్రం అశోకుడు చెట్లు నాటించాడు, విత్తనాలు నాటాడు, బావులు తవ్వాడు, ఇవే ఉన్నాయి. కానీ సొసైటీకి తగ్గట్టు డెవలప్మెంట్ లేదు సార్. ఫస్ట్ ఈ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. తర్వాత వచ్చేసి నేను చదివిన ఒక ఉదాహరణ ఏంటంటే 1835లో సార్ లార్డ్ మ్యాక్లెస్ అనే ఒక బ్రిటిష్ ఆయన భారతదేశంలో పర్యటన చేసినప్పుడు ఆయన గవర్నమెంట్కి ఒక ఉత్తరం రాశానండి. అది ఏమి ఉత్తరం అంటే, నేను భారతదేశం నలుమూలలో ప్రయాణించాను. నేను ప్రయాణించిన ప్రతి చోట కూడా ఎక్కడ ఒక దొంగ కానీ, ఒక సోమని కానీ, ఒక వ్యభిచారి కానీ, ఒక వ్యసనాలకు బాధపడిన యువత కానీ ఎక్కడ కనిపించలేదు. వీళ్ళల్లో విద్య అనేది బలంగా నాటుకోపోయింది. ఈ విద్య వీళ్ళలో ఉన్నంత వరకు భారతీయులను మనం ఏమి చేయలేము. ముందుగా వీళ్ళని మనం వశం చేసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళ విద్యా ప్రామాణికాన్ని నాశనం చేసి మన ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రైవేట్ పెట్టి నాశనం చేస్తే తప్ప వీళ్ళని మనం లోపరుచుకోలేమని తెలిసి వాళ్ళు అదే విధంగా వచ్చారు, మన విద్యను నాశనం చేశారు. వాళ్ళు ఇంగ్లీష్ విద్యను మనకి పట్టించారు. మనం ఇప్పుడు అంధకూపంలో ఉండిపోయాం. మనకి వెలుగునివ్వడానికి జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు మనకి సపోర్ట్ చేయడంతో సరిపోయింది. ఇప్పటికైనా మనం వెలుగులోకి వస్తున్నాం. కానీ రాబోయే తరానికి మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి దయచేసి విద్యా ప్రామాణికాన్ని పెంచండి సార్.
ఇంతే నేను తెలియజేసుకుంది. ఏమైనా తప్పులు మాట్లాడంటే క్షమించండి. జై పవర్ సేన, జై జనసేన, జై పవర్ స్టార్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.